మన భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1,70,000 మంది చనిపోతున్నారు. మరి ప్రతిరోజు ఒక 470 మంది ఇంటి నుంచి ప్రాణాలతో వెళ్ళి మళ్ళీ ప్రాణాలతో ఇంటికి తిరిగి రాలేకపోతున్నారు. మరి ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 అయినట్టయితే మరి ప్రమాదాలు నివారించడానికి కొన్ని దేశాలు వాళ్ళు అడ్వాన్స్గా యాక్ట్ చేసి మరి చాలా మటుకు ప్రమాదాలు నివారించి డెత్స్ని తగ్గించగలిగారు. అలాగే మన దేశంలో కూడా మరి ప్రతి సంవత్సరం మనం ఈ రోడ్డు భద్రత మాసం జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఒకప్పుడు మనకు 4 E's అని ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ అని ఉండేది. ఇప్పుడు దాన్నే అంటే అది పోయి మనకేమైందంటే సేఫ్ సిస్టమ్ అప్రోచ్ అని వచ్చింది. అంతకుముందు విజన్ 0 అప్రోచ్ అని ఉండే, ఇప్పుడు సేఫ్ సిస్టమ్ అప్రోచ్. అంటే ఈ సేఫ్ సిస్టంలో అప్రోచ్లో ఏంటంటే మనిషి అంటే తన దెబ్బ తాకినప్పుడు చనిపోవడానికి కారణాలు ఉంటాయి కాబట్టి మనం ఈ సేఫ్ సిస్టమ్ అప్రోచ్లో జాగ్రత్తలు తీసుకొని దాదాపు ఇందులో 12 టార్గెట్స్ ఉన్నాయి. ఈ 12 టార్గెట్స్లో ముఖ్యంగా మనకు 6 ఏదైతే రోడ్డు ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయో వాటిని మనం ఇప్పుడు చర్చించుకుందాం. అలాగే రోడ్డు ప్రమాదాలకు 6 కారణాలు ప్లస్ 7వ కారణం మరి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి 7వ కారణం, ఇంకా 8, 9 మనం ఏదైతే మరి రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మనం గాయపరచకుండా తక్కువతో బయటపడేటట్లు, ప్రాణాలు పోకుండా బయటపడేటట్లు ఉండే 8, 9 ఇవన్నిటి నవరత్నాలని మన హన్మకొండ జిల్లాలో ఇప్పుడు ఈ నవరత్నాల ప్రోగ్రాం చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ నవరత్నాలు ఏంటంటే ఒకటి స్పీడ్. ఈ స్పీడ్ మనం ఎంత ఎక్కువ పోతే అంత మనకు డ్యామేజ్ జరుగుతుంది. స్పీడ్ అనేది ఏంటంటే 1/2 MB², అంటే వేగం పెరిగినా కొద్దీ స్క్వేర్ రేట్ల అంటే 2 రేట్లు వేగం పెరిగితే 4 రేట్ల ఎనర్జీ పెరుగుతుంది. ఆ ఎనర్జీ అంతా డిస్ట్రక్షన్లో మరి ఎంత వేగంతో వెళ్తామో అంత ప్రమాదం జరిగినప్పుడు అంత డిస్ట్రక్షన్ జరుగుతుంటుంది. ఆ డిస్ట్రక్షన్ అనేది వాహనం చెడిపోవడం కానీ లేదా అందులో ఉన్న ప్యాసింజర్స్ గాయాలు కానీ ప్రాణాలు పోవడం కానీ ఆ డిస్ట్రక్షన్లో జరుగుతుంది. అందుకని దయచేసి వేగం పెంచినప్పుడు మళ్ళీ నియంత్రణ తప్పడం కూడా ఒక ఆస్కారం ఉంది. ప్రమాదం జరగడానికి ఆస్కారం పెరుగుతుంది, ప్రమాదం జరిగినంత నష్టం కూడా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి దయచేసి వేగం తక్కువ అంటే ఉన్న కండిషన్స్ బట్టి మీరు వేగాన్ని నియంత్రించండి, ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. రెండవది ఈ మధ్యలో చాలా అంటే డిస్ట్రాక్షన్ అంటే దృష్టి మరల్చడం. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దృష్టి మరల్చడం, లేదా అడ్వర్టైజ్మెంట్ బోర్డు చూడడం కానీ, లేకుంటే పక్కన ఏదైనా సంఘటన చూడడం కానీ, లేదు మొబైల్ ఫోన్లో చూడడం, లేకుంటే డయల్ చేయడం, మెసేజ్ పెట్టడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా డిస్ట్రాక్షన్. అట్లా వాటర్ బాటిల్ కొరకు అమ్ముతాం, లేకుంటే పిల్లలు వెనుక మరి అల్లరి చేస్తుంటే వాళ్ళను సంధానించడానికి వెనుక తిరిగి చూస్తాం. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనకు ప్రమాదం జరగడానికి ఆస్కారం అవుతుంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ అంటే మనం చూసినట్టయితే 100 కిలోమీటర్లు వెళ్తున్న వాహనం మరి ఏదైనా ఆబ్జెక్ట్ చూసి మనం బ్రేక్ వేయాలంటే ఫస్ట్ మనం యాక్సిలేటర్ మీద కాల్ తీసి బ్రేక్ పెట్టే లోపల 1 to 1.5 సెకండ్స్ పడుతుంది. ఈ 1 to 1.5 సెకండ్స్లో 42 మీటర్లు వాహనం వెళ్ళిపోతుంది. అయితే అప్పుడు మనం ఏం చేస్తాం, 42 మీటర్ల తర్వాత బ్రేక్ వేస్తాం. బ్రేక్ వేసినప్పుడు మళ్ళీ ఒక దాదాపు 80 మీటర్ల దాకా వెళ్తుంది. టోటల్ 102 మీటర్లు మరి వాహనం మనం ముందు అదేదైతే ఆబ్జెక్ట్ ముందు చూసినట్టయితే మనం సురక్షితంగా దాన్ని బ్రేక్ వేసి ఆపచ్చు. మరి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 40 మీటర్లు పోతున్నది ఒక సెకండ్లో. మరి ఆ 40 మీటర్ల దూరం అంటే మనం ఇట్లా తిరిగి ఇటు చూసేటప్పుడు అది కంట్రోల్ తప్పి రోడ్డు పైన వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు కూడా డిస్ట్రాక్ట్ కాకండి. డిస్ట్రాక్ట్ అయినట్లయితే ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నది. మూడవది ఏంటంటే డ్రంకెన్ డ్రైవింగ్. మరి మనందరికీ తెలుసు, చాలా మటుకు మరి పార్టీలకు వెళ్తుంటాం, తాగి మనం ఎంజాయ్ చేయడానికి కానీ తాగి డ్రైవింగ్ చేసి ఒకరు ప్రాణాలు తీయడం కానీ మనం ప్రాణాలు పోగొట్టుకోవడం కానీ చేయకూడదు దయచేసి. ఎందుకంటే తాగిన తర్వాత మన బాడీ నియంత్రణ కోల్పోయి మనం ఎమర్జెన్సీలో రియాక్ట్ అసలు బండి తోడడమే కష్టమవుతుంది, అప్పుడప్పుడు మరి నడవడమే కష్టమవుతుంది. మనం చూస్తుంటాం తాగిన తర్వాత ఎలా నడుస్తారో. దయచేసి మరి తాగి వాహనం నడపకండి. మరి నాలుగవది నిద్రమత్తు. ముఖ్యంగా ఏంటంటే మనకు రెస్ట్ లేకపోవడం వల్ల మరి బండి నడపడం, ఎక్కువ దూరం నడపడం, ఇవన్నిటి వల్ల మన బాడీ కొంత దూరం నడిపిన తర్వాత రెస్ట్ కోరుకుంటుంది. ఇది మనకు బాడీకి రెస్ట్ లేకపోవడం వల్ల జనరల్గా మనకు తెలుస్తుంటుంది ఏంటంటే కళ్ళు మూసుకుపోవడము, లేకపోతే మెడ ఇలా వాడడము,
లేదంటే ఆయుధింపులు అన్న ఇట్లా ఇట్లా ఆయుధింపులు రావడం, ఇవన్నీ కూడా నిద్రమత్తుకు సంకేతాలు. మరి ఆ సంకేతాలు వచ్చినప్పుడు మనం పక్కన ఆపి ఎక్కడైనా రెస్ట్, పక్కన ఆపడం అంటే రోడ్డు పక్కన కాదు, రోడ్డు పక్కన ఆపడం కూడా డేంజర్. ఎందుకంటే బండి వచ్చి కంట్రోల్ తప్పి మనకు కూద్దొచ్చు. అందుకని కొంత సేఫ్ ప్లేస్లో ఆపుకొని అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకొని మనం వెళ్ళినట్లయితే మరి ఈ నిద్రమత్తులో జరిగే ప్రమాదాలను నివారించవచ్చు. ముఖ్యంగా ఇవి ఏంటంటే మనం ఏమైనా ఫంక్షన్స్, పెళ్లి తర్వాత కానీ, లేకుంటే ఇంకా రిసెప్షన్ తర్వాత కానీ, లేకుంటే తీర్థయాత్రలకు వెళ్ళి రావడం కానీ, అప్పుడు మనకు రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూస్గా జర్నీ చేస్తుంటాం. అటువంటి సమయాలలో దాదాపు మనం డెస్టినేషన్ దగ్గరలో ఇంకా 20 కిలోమీటర్లు కదా, 10 కిలోమీటర్లు కదా అని మనం వెళ్ళడానికి అప్పుడు మనకు ఈ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అందుకే ప్రతి 2 గంటలకు ఒకసారి మీరు రెస్ట్ తీసుకొని కొంత సమయం రెస్ట్ తీసుకొని వెళ్ళినట్లయితే ఫ్రెష్గా మరి ఇటువంటి ప్రమాదాలను నివారించిన వాళ్ళమైతాం. 5వది నాట్ ఫాలోయింగ్ రూల్స్ పాటించకపోవడం. అంటే ఇక్కడే కదా యూటర్న్ రాంగ్ డైరెక్షన్లో పోవడం, యూటర్న్ ఎక్కడికో వెళ్ళి మనం తీసుకున్న బదులు ఇక్కడే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడం. ఎందుకంటే ఎదుటి మనిషి ఎక్స్పెక్ట్ చేయడు రాంగ్ డైరెక్షన్లో అక్కడ వాహనాలు వస్తాయని. అందుకని దయచేసి సిగ్నల్ జంపింగ్ కానీ ఇటువంటి అన్ని రూల్స్ పాటించకపోవడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి రూల్స్ పాటించి మరి ప్రమాదాలను నివారించండి. రూల్స్ పాటించడం అంటే రూల్స్ అనేది ఒక లాంగ్వేజ్, రోడ్ లాంగ్వేజ్. మనం భాష ఎట్లా మాట్లాడుకుంటామో అట్లే రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎవరి రూల్ వాళ్ళు పాటిస్తే ఎదుటి వాళ్ళని గౌరవించిన వాళ్ళే వెళ్తాం. అందుకని రూల్స్ నేర్చుకోండి. రూల్స్ ఏంటంటే మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 మనం గూగుల్లో పెట్టినట్టయితే మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 మనకు కనబడతాయి. మరి వాటిని చదవండి, అర్థం చేసుకోండి. ఒకసారి కాదు 2 సార్లు చదవండి, అర్థం చేసుకోండి. దాని ప్రకారం మనం వాహనాలు నడిపినట్లయితే మరి అందరూ కూడా ఇతరులను గౌరవించినట్లయితుంది, మనం కూడా గౌరవించుకున్నట్లయితుంది. ఎందుకంటే మీరు ఇతరులను గౌరవించినప్పుడే మనకు గౌరవం దొరుకుతుంది. అందుకని దయచేసి రూల్స్ పాటించండి, మరి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరండి. అట్లే 6వది డేంజరస్ డ్రైవింగ్. ఏంటంటే మరి చాలా మంది యువకులు, ఎస్పెషల్లీ యువకులు ఏంటంటే డేంజరస్ డ్రైవింగ్, కట్లు కొట్టడం కానీ, లేదంటే బండి లేపి నడపడం కానీ, ఇట్లా ఉత్సాహంతో వాళ్ళు చేసే పనులన్నింటి వల్ల మరి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి ఏమైనా కావచ్చు, ఇతరులకి ఏమైనా కావచ్చు. వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా నడుపుతాను, కానీ అన్ని సందర్భాలలో ఒకే రకంగా ఉండదు. కాబట్టి మనం సర్కస్ లేక టీవీలో అడ్వర్టైజ్మెంట్లో చూసి మనం అలాగే చేస్తామని అనుకుంటాం, కానీ టీవీలో సర్కస్లో ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో చేస్తారు. కాబట్టి వాళ్ళు ప్రమాదాలు ఒక శిక్షకుడి పర్యవేక్షణలో చేస్తారు. కాబట్టి వాళ్ళు ప్రమాదాలకు గురి కాదు. అయినా కూడా అప్పుడప్పుడు చూస్తాం అందులో కొందరు ప్రమాదాలకు గురై చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే దయచేసి డేంజరస్ డ్రైవింగ్ చేయకండి. పెద్దలకు విన్నవించుకునేది ఏంటంటే మీరు పిల్లలకు డేంజరస్ డ్రైవింగ్ గురించి చేయకూడదని మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకి సంధానించి డేంజరస్ డ్రైవింగ్లో ప్రాణాలు కోల్పోకుండా మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. అయితే ఇవన్నీ అయినాక 7వది ఏంటంటే డిఫెన్సివ్ డ్రైవింగ్. అంటే ఎదుటివారు తప్పు చేసినప్పుడు మనము రక్షించుకోవడానికి. అంటే జనరల్గా మనం ఏమనుకోవాలంటే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎదుటివారు తప్పు చేస్తారేమో అనే భావన ఒకటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ఎదుటివారు తప్పు చేసినప్పుడు మనం కరెక్షన్ చేసుకొని మన ప్రాణాలు పోకుండా ఇతరుల ప్రాణాలు పోకుండా కాపాడగలిగే మనం అలర్ట్గా ఉంటేనే మనం డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయగలం. అందుకే సపోజ్ ఎదురుగా ఎవరో వస్తుంటారు సడన్గా, మనం అలర్ట్గా లేకుండా మరి మన దారిలోనే మనం పోతామంటే అదితో బండికి గుద్దుకుంటాం. ఆ ఎదురుగా వచ్చినప్పుడు మనం సైడ్కి వెళ్ళినట్టయితే వాళ్ళ ప్రాణాలు మన ప్రాణాలు కాపాడుకుంటాయి. అట్లే మనం వెళ్తుంటే మన వెనుకనే వస్తుంటారు చాలా మటుకు హైవేలలో. మరి అది చాలా డేంజర్. ఎప్పుడైనా సడన్ గా మనం ముందు ఎవరైనా నచ్చిన బ్రేక్ వేసినప్పుడు వెనకెళ్ళి వచ్చి మనకు గుద్దుకునే ఛాన్స్ ఉంటుంది వెనుక వాళ్ళు. అప్పుడు ఏం చేయాలంటే మనం స్లో చేసుకుంటే వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోతారు. ఇవే డిఫెన్స్ డ్రైవింగ్ టెక్నిక్స్. ఇంకా చాలా ఉన్నాయి, మీరు కావాలంటే గూగుల్లో నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా డిఫెన్స్ డ్రైవింగ్ టెక్నిక్స్ అని కొడితే మనకు గూగుల్లో కూడా దొరుకుతాయి. ఏరియాల్లో వీడియోలు ఉన్నాయి, అన్నీ నేర్చుకోవచ్చు. ఏవేవో వీడియోలు చూసే వాళ్ళు మనం ఇటువంటి వీడియోలు చూసి నేర్చుకున్నట్లయితే మనం ప్రాణాలు రక్షించుకోవచ్చు. అట్లే మరి ప్రమాదం జరిగినప్పుడు మనము ప్రాణాలు పోకుండా తక్కువ గాయాలతో బయటపడడానికి మోటార్ సైకిల్ అయితే హెల్మెట్ ఎందుకంటే మనకు తలకు గాయాల వల్ల చాలా మంది చనిపోతారు. భారతదేశంలో మరి 2022లో దాదాపు 77,000 మంది పైగా 2 వీలర్స్ వాళ్ళు చనిపోయారు. 77,000లో దాదాపు 45,000 మంది హెల్మెట్ పెట్టుకోలేకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. దయచేసి తక్కువ డిస్టెన్స్ అని అదనకుండా హెల్మెట్ పెట్టండి. హెల్మెట్ వల్ల ఏంటంటే తలకు గాయం కాకుండా తలలో మనకు బ్రెయిన్ మెదడు ఇంపార్టెంట్ కాబట్టి
ఏదైనా మెదడుకి ఏదైనా గాయమైతే దాన్ని సరిచేయడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు కోమాలా ఉండొచ్చు, మరి కొన్ని సంవత్సరాలు హాస్పిటల్లో ఉండొచ్చు. మరి అట్లే అలా కాకుండా కొందరు కాళ్ళు చేయి పడిపోయి కూడా మరి మంచానికి కూడా అట్లే అంటే కొన్ని ఏళ్ళు మంచాల్లో పడుకోవడం జరుగుతుంది. అందుకని దయచేసి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం హెల్మెట్ ధరించండి. మరి హెల్మెట్ కూడా మరి మన సెక్షన్ 129 ప్రకారం 4 సంవత్సరాల బాబు కాడికి కూడా హెల్మెట్ పెట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి ముందు రైడరు వెనుక పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించండి. తర్వాత మరి కారులో ప్రయాణించినప్పుడు చాలా మంది వెనుక సీట్లో కూర్చుంటే సీట్ బెల్ట్ అవసరం లేదు, ముందు సీట్లకి అవసరం అని చాలా మంది చెప్తుంటారు. అదేం లేదు, బండిలో ఎక్కడ కూర్చున్నా మీరు సీట్ బెల్ట్ ధరించాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మనం బండిలో ప్రమాదం జరిగినప్పుడు అటు ఇటు విసిరేయబడతాం. సీట్ బెల్ట్ లేకుంటే ఒక వస్తువులాగా అటు ఇటు విసిరేయబడి మరి మన తలకు గాయం అవ్వడమో, మనం ఇంకోళ్ళ తలకు వెళ్ళి మన తలకు తగలడమో ఇవన్నీ కూడా జరిగి మనం గాయాలు కలిగించుకుంటాం, ఇతరులను కూడా గాయాలు పరుస్తాం. కాబట్టి మరి అది దయచేసి అందులో కూర్చున్న అందరు ప్యాసింజర్స్ కూడా పెట్టండి. అందరు పెట్టుకుని ఒక్క ప్యాసింజర్ పెట్టుకోకుండా కూడా మరి ఆయన ఒక్కడు అందరికి గాయాలు పరిచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి కారులో ప్రయాణించినప్పుడు అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టి మరి ప్రయాణం చేయండి. ఈ నవరత్నాలు మనం ఆచరించినట్టయితే ఎన్నో ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళం అవుతాం. దయచేసి ఆచరించి మరి మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా గమ్యస్థానాలకు చేరుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.